హలో మేడం గారు, ఏంటి బిజీయా? చెప్పరా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, రేపు స్టార్ట్ అవుతున్నా. హే అవునా, చెప్పలేదు. అసలు డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఎట్టైనా వెళ్ళి మళ్ళీ నేను చెప్పలేదంటావేమోనని కాల్ చేసి చెప్తున్నా. ఓహో, అందుకు ఫోన్ చేసావన్నమాట. నేను గుర్తొచ్చి కాదు. సరే, నాకు నిద్ర వస్తుంది. ఇంకేంటి? నాకు నిద్ర రాకపోయినా పడుకునే ఉంటున్నాను. ఎందుకో తెలుసా? కనీసం కల్లోకైనా వచ్చి మాట్లాడతావేమో అని. నువ్వు ఫోన్లోనే సరిగ్గా మాట్లాడట్లేదు. నువ్వు ఒకసారి ఫామ్లోకి వస్తే ఇంకా ఆపవే నీ డైలాగులు. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. అంత ఈజీ అనుకుంటున్నావా డైలాగులు చెప్పడం? సరే విను, చెప్తా. దీని వచ్చేపాటికి వాకిట్లో మా అమ్మ ముగ్గుండాలి, ఇంట్లో నువ్వు ఉండాలి. ఓకేనా? అబ్బో, ఇంకేం వద్దా బాబు గారికి? నేను వచ్చేదాకా చాలు, నేను వచ్చాక చూద్దాం మిగతావి. ఓకే మరి, ఉంటాను, నిద్ర వస్తుంది. టేక్ కేర్, బాయ్, లవ్ యూ. సరే, టేక్ కేర్, లవ్ యూ టూ. అంకుల్, ఇక్కడ ఏదో కుక్క పిల్ల అమ్ముతా అని చెప్పారు. చెప్తారు. పిల్ల కాదు, పెద్ద కుక్కే. సరే గాని నేను అమ్మానే అనుకో, దాన్ని ఎలా చూసుకుంటావు? చాలా ప్రేమగా చూసుకుంటాను అంకుల్. ప్రేమ గురించి కాదు, దానికి ఏం పెడతావు? పొద్దున్న బ్రెడ్ పెట్టి పాలు పోస్తాను అంకుల్, మధ్యాహ్నం మటను, సాయంత్రం బిస్కెట్లు పెట్టి, రాత్రికి రోటీను చికెన్ కర్రీ పెడతాను అంకుల్. ఎరా, ఇవన్నీ నిజంగానే పెడతావా? పెడతాను అంకుల్. అన్ని పెట్టేగాడికి కుక్కెదుకురా కుంక. కాసేపట్లో నా కొడుకు వస్తాడు, వాడిని తీసుకెళ్ళు. అమ్మో, మీ కొడుకా? వద్దు. లేకపోతే నీకంటికి కుక్కలు పిల్లులు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? కరాచీ బేకరీలో కాకరకాయలు అమ్ముకునే మొహం నువ్వును. ఏమోయ్, నీ పుత్రరత్నం వచ్చాడు చూడు. ఏ నాన్న, ఎలా ఉన్నారు? స్వేచ్ఛ లేని జీవితం, ఆత్మ లేని శరీరం. బాగానే ఏడిచాం. ఎలా ఉన్నావురా కన్నా? బాగానే ఉన్నా అమ్మా. ఏంటి కన్నా, ఏం చూస్తున్నావు? ఎవరు రాలేదా? ఎవరు వస్తారా? మాడిపోయిన మసాలా దోశను మంచినీళ్ళలో ముచ్చుకు తినే మొహం నువ్వును. అబ్బా, మీరు ఆపండి, ఇప్పుడే కదా వచ్చాడు. నువ్వు రానన్నా, ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందు కానీ. వెళ్ళమ్మా, వెళ్ళు. మీ అమ్మ బాగా మేపుద్ది. కుమో, కాళ్ళు కడుక్కొని తగలడు. అరే, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళమన్నాను. కడుక్కున్నావా? కడుక్కున్నా నాన్న. నన్ను మోసం చేసేవాడి తల్లికి పెళ్ళే కాలేదు, ఇంకా నువ్వు చేయాలని చూడకు. అయినా నాన్న, నేను స్నానమే చేశాను, కాళ్ళదేముంది? అరే, కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చురకన చేయడం ఎంత తప్పు. నేను నీ దగ్గరికి వచ్చానని నన్ను తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు. ఈసారికి వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయిందో మన గుమ్మానికి వేళ్ళేది గుమ్మడికాయ కాదు, నీ తలకాయ. గుర్తుపెట్టుకోయాదావా? మీరు ఊరుకోండి, ఎందుకు వాడని కాలపడ్డారు? వాడిని ఒక చిన్న మాట అంటే చాలు, ఉన్న పనులన్నీ మానేసుకుని వచ్చేస్తావే. విమానాలు వెళుతుంటే రైలుకి విడేసే మొహం నువ్వును. లోపల తగలడా? ఎరా, ఎంతసేపు ఆ ఫోనేనా? ఆ ఫోన్ ఆపవా? ఆ చూపేమిట్రా? చార్మినార్ సందులు చేపలమ్ముకునే మొహం నువ్వును. నాకు ఫోన్ రావచ్చు. హలో హలో, సుబ్రహ్మణ్యం గారు, ఈ కొడుకులున్నారు. హలో హలో, ఎవరు? నేను కార్తిక్ని. హే కార్తిక్, ఎలా ఉన్నావురా? ఎప్పుడు వచ్చావు? ఏంటి సంగతులు? అన్ని క్వశ్చన్లు కాదు కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్పు ఫస్ట్. చెప్పరా, ఏంటి? నీ ఫ్రెండ్ ఫోన్కి ఏమైంది? అవుట్ ఆఫ్ కవరేజ్ అని సావ కొడుతోంది. ఏమోరా, నేను చేసినా అదే వస్తుంది నిన్నటి నుంచి. పైగా నాకు 3 లాంగ్వేజెస్లో చెప్తుంది. నీకు అదే వస్తుందా? నీ ఒక్కదానికి ఎందుకు చెప్తుంది? మాకు కూడా అదే చెప్తుంది. ఓ, అయితే మన ఫోన్ ప్రాబ్లం కాదులే, తన ఫోన్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇలా కాదు కానీ ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం, వస్తావా ప్లీజ్? ప్లీజ్ అంటున్నావుగా, వెళ్దాంలే. అబ్బో, దీనికి మామూలుగా లేవు ఎక్స్ట్రాలు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. బాయ్. అమ్మాయిల ఫోన్ కలవకపోతే చాలు, గిలగిల కొట్టుకొని చేస్తారు యదవలు. ఓకే, బాయ్. రండి రండి.
కాఫీయా టీయా? ఏదైనా ఓకే ఆంటీ. హే ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? ఆంటీ వాడికి వద్దంట, నాకు ఒక్కదానికే. అమ్మా నీకు దండం. దట్స్ బెటర్. సరే కానీ ఆంటీ రాగానే నువ్వు అడుగుతాను ప్లీజ్. స్వశక్తి మీద ఆధారపడే వ్యక్తి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, పక్కనోళ్ళ మీద ఆధారపడే వ్యక్తి ఎప్పుడు నిరాశగానే ఉంటాడు తెలుసా? అడగను అన్న చిన్న మాట చెప్పడానికి ఎంత అవసరమా? ఎలా ఉంది? ఇంతకీ మా అమ్మాయి ఏది రాలేదా? అదేంటి ఆంటీ నేను వచ్చిందే మీ అమ్మాయి గురించి. ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వస్తున్నావు అని పొద్దున్నే లేచి వెళ్ళింది. అవునా? తను మీ దగ్గరికి రాలేదా? మరి ఎటు వెళ్ళినట్టు? ఆంటీ మీరేం టెన్షన్ పడకండి, వాడి గురించి వెళ్ళింది కదా, సో వాడే టెన్షన్ పడతాడు. సరే ఆంటీ మేము బయలుదేరుతాం. ఇవాళ పొద్దున్న వరకు తన బాధ్యత మీది, ఇప్పటి నుంచి నాది. ఏంటి నువ్వు రావా? నువ్వు వెళ్ళు, నేను ఆంటీతో కొంచెంసేపు మాట్లాడి వస్తాను. ఓకే మరి బాయ్. ఏం కాకా ఏం కథ? ఏంలే మామ్, చిన్న ప్రాబ్లం. చిన్న ప్రాబ్లంకి నా అవసరం పడ్డదా? ఇంతకేందది? గాయత్రి అని నా ఫ్రెండ్ మిస్ అయింది. నువ్వు నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో నాకు కొంచెం హెల్ప్ చేస్తావని. గాయత్రి గాయబా? గపోరి గోపాలరావు గారి బిడ్డ గౌతమ్ నగర్ ఉంటుంది అదేనా? అవును చూసావా? ఏమా తమ్ముని చూసినాం కానీ గా పూర్వం లవ్ చేసిందంట భయ్, గానే పెళ్లి చేసుకుంటుందట. ఆడెవడో కాదు, నేనే ఆ దరిద్రుణ్ణి. గట్టనా? మరి చెప్పలే ఎప్పుడు? సరేతి నువ్వేం ఆగంగా కాక నిమ్మలంగా వండు, నేను దేవులాడిపిస్తా కదనే. వండుకోకు. రైట్ మామ్. అరే నీ అమ్మ ఎన్ని ఏళ్ళు పెడితే ఏమైతే అర్థమవుతుంది. ఏంటి మామ ఎప్పుడు వచ్చా ఊర్లోకి? నిన్న మార్నింగే. ఇంతకీ ఎలా ఉంది నీ జాబ్? పోలీస్. వినడానికి పవర్ఫుల్గా ఉన్నా ప్రాక్టికల్గా కష్టంగా ఉంటుంది భయ్యా. సరే ఈ గోలంత ఎందుకు కానీ నువ్వేదో మాట్లాడాలన్నావు. గాయత్రి తెలుసు కదా, నిన్న మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. అయ్యో అవునా? ఫోన్ కలవట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. నువ్వు కొంచెం కంప్లైంట్లా కాకుండా ఫ్రెండ్లా వెతికి పెట్టరా. అదేంటి అలా అంటావు? తప్పకుండా తన పిక్ వాట్సాప్ చేయి. ష్యూర్ చేస్తాను. సరే మరి ఉంటాను. ఓకేరా, నాకేమైనా ఇన్ఫర్మేషన్ రాగానే నీకు ఫోన్ చేస్తా. టేక్ కేర్. హలో అరే నీతో మాట్లాడాలి, మనం కలిసే ప్లేస్కి రా. అరే ఒకసారి నీ వాళ్ళకం చూసావా ఎలా ఉందో? మంత్రాలు నేర్చుకుని మంగళ షాప్ పెట్టినట్టుంది. అమ్మాయిల గురించి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు నిన్నే పోగొట్టుకుంటున్నావు ఏంట్రా? అది కాదే, అసలు ఎక్కడికి వెళ్ళిందో. ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా లేదు. ఎప్పుడు ఎక్కడుందో తెలియని దాని గురించి ఎన్ని రోజులని వెయిట్ చేస్తావు? నీకేవో మ్యాచెస్ వస్తున్నాయంట కదా, ఏదో ఒక అమ్మాయిని చేసేసుకో. సముద్రంలో అలల్లాగా తన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంది. ఎలా చేసుకోమంటావు వేరే అమ్మాయిని? నీకు ఒకటి చెప్పనా, జీవితంలో దేంతో పెట్టుకున్నా టైం ఒకటే వేస్ట్ అవుతుంది, కానీ అమ్మాయిలతో పెట్టుకుంటే జీవితమే నాశనం అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ నువ్వేరా. నువ్వు అసలు దాని ఫ్రెండ్వేనా అని అలా మాట్లాడుతున్నావు? అయినా ప్రేమ అంటే సూర్యుడిలో ఉదయించి సాయంత్రానికి అస్తమించేది కాదు. అబ్బో ఒకసారి అటు చూడు, ఆనందంతో చచ్చిపోతావు. హాయ్, ఎలా ఉన్నావే? ఎక్కడున్నావు అని అడుగుతావు అనుకున్నారా? థ్యాంక్స్ రా, నేను ఎక్కడ ఓడిపోతానో అనుకున్నా. చూసావే నేనే గెలిచాను. నేను లాస్ట్ మూమెంట్ దాకా ట్రై చేశానే, కుదరలేదు. హలో ఏం మాట్లాడుతున్నారో కొంచెం నాకు కూడా అర్థమయ్యేలా మాట్లాడండి. అసలు నువ్వు ఎటు వెళ్ళావే? అబ్బో ఇంకేం వద్దా బాబు గారికి? టేక్ కేర్, లవ్ యూ టూ.
ఎవరే మళ్ళీ ఆ కార్తీక? రేపు స్టార్ట్ అవుతున్నాడంట. అలా గుడ్డిగా నమ్మకే ఎవరిని. ఏంటి అలా అంటావు? నీకు తెలుసుగా వాడు. మనతో మాట్లాడినప్పుడు మనోడే అన్నట్టు ఉంటుంది, కానీ మనకు తెలియకుండా ఏం జరుగుతుందో తెలియదు కదా. పచ్చకామెర్లున్నోడికి ఊరంతా పచ్చగానే కనిపిస్తుందంట. అలా నీకు అందరూ అలానే అనిపిస్తున్నారు. నేను మాట్లాడేది రోగాల గురించి కాదు, నీ ప్రాణాల గురించి. అవి వేరే వాడి చేతిలో పెట్టే ముందు జాగ్రత్త పడమంటున్నా. ఇప్పుడు ఏమంటావే? వాడు నన్ను మోసం చేస్తాడంటావా? చేసే ఛాన్స్ ఉంది అంటున్నా. నీ గురించి ఏం చేయాలి చెప్పు. నా గురించి కాదు, నీ గురించి చెయ్యి. ఏం చేసినా సరే. రేపు ఒక 6 నెలలు నువ్వు వాడికి కనిపించకుండా మీ అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు వచ్చేపాటికి వాడు వేరే అమ్మాయిని వేసుకుని తిరుగుతూ ఉంటాడు. చూద్దాం. అదే జరిగితే వాడు నా చేతిలో సచ్చాడే. ఈ పరీక్ష నా మీద. నీకేం చెప్పానే? వాడు వేరే అమ్మాయితో ఉంటాడని చెప్పానా లేదా? వాడు నాతో ఉన్నాడు.